సరిపోదు. ఎందుకు ఫీల్ అవ్వాలి అత్తయ్య గారు? ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. ప్రపంచంలో ఏ మనిషి అయినా మొట్టమొదటిసారిగా రుచి చూసేది తల్లి చేతి వంటనే కదా. మరి అలాంటి అమ్మ చేతి వంటని బిడ్డ పొగిడితే తప్పే ఉంది. కడుపులో ఉన్నప్పుడు కాళ్లతో తన్నినా కంటికి రెప్పలా కడుపులో పెట్టుకుని కాపాడుకునే అమ్మ ప్రేమని పొగడ్డానికి నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఉన్న భాషలు సరిపోవు, పదాలు సరిపోవు. అసలు వర్ణించడానికి ఈ జన్మే సరిపోదు. ఆహా, అమ్మ ప్రేమ గురించి ఎంత అద్భుతంగా చెప్పావమ్మా. ఆ మాటతోనే నా కడుపు నిండిపోయింది. సరే సరే, ఇంతకీ నువ్వు చెప్పేదేంటి? అత్తయ్య గారి చేతి వంట నాకు కూడా ఇష్టమే. ఆవిడ్ని పొగిడినంత మాత్రాన్న నేను ఫీల్ అవుతానని అస్సలు అనుకోకండి. ఆవిడ్ని పొగిడితే మా అమ్మని పొగిడినట్టే. నాన్న ఉత్తమ్, మైథిలికి నీ సంగతి తెలియక హారం చేయించమని అడిగింది. నువ్వేంటో తెలిసాక ఆ హారాన్ని సుహాసిని అమ్మకి ఇప్పించేసింది. ఇంకా ఎందుకు దాన్నే పట్టుకుని వేలాడతావు? జరిగిందేదో జరిగిపోయింది. ఆ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. అమ్మా, నువ్వు చెప్పావు కదా, ఇక ఈ విషయాన్ని ఈ రోజుతో వదిలేస్తున్నాను. ఇప్పుడు వదిలేయాల్సింది విషయాన్ని కాదు, నా మీదున్న కోపాన్ని. అలాగే బంగారం, నేను ఆల్రెడీ వదిలేశాను. నువ్వు కూడా మర్చిపో అంతే. శుభప్రద, నువ్వు కూడా వచ్చి టిఫిన్ తినవే. లేదమ్మా, ఈరోజు నేను ఉపవాసం. పళ్ళు పాలు తప్ప ఇంకేమీ తినను. సరే, నేను ఇప్పుడే వెళ్ళి పాలు తీసుకొస్తాను. సరేనమ్మా. నా పెళ్ళాన్ని చంపటానికి బలి దారి చూపించావు మైథిలి. నేను పెట్టను. అయితే నేను వదలను. ఏమండి, వద్దండి, ప్లీజ్ అండి, ప్లీజ్ వినండి. మరి నువ్వు ముద్దు పెడతావా లేదా నన్ను వెళ్ళి తలిపేయమంటావా? శుభప్రద, ఇంకాసేపట్లో ఈ పాలు తగ్గి సత్తున్నావు. 3 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ నాకు ఇస్తున్నావు. ప్లీజ్ అండి, వదలండి. నిన్ను నేను వదలను. మీకే చెప్పేది, ప్లీజ్ అండి, నా మాట వినండి, వదలండి. ఏమండి, వద్దండి. వద్దండి. నేను ఇవ్వనండి. అయితే నేను వదలనండి. మైథిలి, చూసారా, మీకు ముద్దు ఇవ్వకుండానే తప్పించుకున్నాను. బాయ్. మైథిలి ఆగు. తప్పించుకుంది రాక్షసి. అమ్మా, పాలు. థ్యాంక్స్. తాగు 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 తాగు. శుభప్రద, ఇంకాసేపట్లో ఈ పాలు తాగి నువ్వు చచ్చిపోతున్నావు. 3 కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ నాకు ఇస్తున్నావు. తాగు. అమ్మా,
అమ్మా అమ్మా ఏమైందమ్మా ఏమైందమ్మా అలా దగ్గుతున్నావు? ఏమో మైథిలి, ఆ పాలు తాగిన తర్వాత నోరంతా చేతుగా ఉంది, కడుపు అంతా నొప్పిగా ఉంది. అమ్మా అయ్యో అత్తయ్య ఏమండి అత్తయ్య శుభప్రద 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 ఏమైనదే? శుభప్రద 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 అమ్మా అమ్మా ఏమైందమ్మా? ఏమైనదే? ఏమైంది శుభప్రద? ఏటైనది శుభప్రద? ఏమోనండి, ఈ పాలు తాగినప్పటి నుంచి ఇలా జరిగిందండి. ఆ పాలలో మైథిలి ఏదైనా కలిపినదేమో. ఏం మాట్లాడుతున్నారు లీలాకృష్ణ గారు? అవును, నువ్వే ఏదో కలిపినావు. నా శుభప్రదను చంపడానికి చూసావు. నేనెందుకు కలుపుతాను? చెప్పు, నేనేం ఏం కలిపావు? చేయలేదు. ఏం కలిపావో చెప్పు. ప్లీజ్ ఆగండి. ముందు హాస్పిటల్ కి తీసుకెళ్తాం. అంబులెన్స్ కి ఫోన్ చేయండి. శుభప్రద, రే ఎవరైనా వాటర్ తీసుకురండి. హలో, అంబులెన్స్. ఇదంతా నా ఊహ. నా పెళ్ళం ఇంకా సావలేదన్నమాట. ఆహా, నా ఊహ నిజమైతే ఎంత బాగుండు.